హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనువెన్ టిప్స్. వేడి వేడి జలేబీలు అంటే అందరికీ ఇష్టం. సో ఇవాళ వీడియోలో టేస్టీ స్వీట్ జలేబీలు అండి. మీకు వీలు పడినప్పుడల్లా ఇంట్లోనే ఇన్స్టెంట్గా అండ్ ఈజీగా బ్యాటర్ని సోక్ చేయాల్సిన అవసరం లేకుండానే స్వీట్ హౌస్ లాంటి టేస్టీ జలేబీలని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ మైదా యాడ్ చేసుకున్నామండి. అలాగే ఇందులోకి 1 స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే కాస్తంత సోడా యాడ్ చేసుకున్నాము, తినే సోడా. 1/4 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని విస్కర్తో మిక్స్ చేసుకుందాం. ఈ పిండి మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్ పెరుగు యాడ్ చేసుకున్నామండి. పుల్లటి పెరుగు యాడ్ చేస్తే జలేబీలు ఎంతో టేస్టీగా ఉంటాయి. సో నేను ఇక్కడ పుల్లటి పెరుగు 1/4 కప్ యాడ్ చేసుకున్నాను. ఇక దీనిలో మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందామండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ, తగినంత వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను అప్రాక్సిమేట్లీ 1 కప్ వాటర్ని యాడ్ చేసుకుని ఈ పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. పిండి ముద్దలు లేకుండా పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ లాగా వచ్చే వరకు ఇలా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి దోశ పిండి కన్నా కాస్త పలచగా ఉండాలండి. ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇందులోకి కాస్త ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నామండి. పించ్ అంతా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఇలా మిక్స్ చేసుకుందాం. సో మీరు ఇంట్లోని ఇలా ఎంతో టేస్టీ జలేబీలని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చెప్పిన మెషర్మెంట్స్తో మీరు కనుక జలేబీలని ప్రిపేర్ చేసుకుంటే మీరు పర్ఫెక్ట్ జలేబీలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా వస్తాయండి. సేమ్ మన స్వీట్ హౌస్ లాంటి జలేబీలే ఉంటాయి, ఎంతో టేస్టీగా వస్తాయి. ఇక దీన్ని క్యాప్ పెట్టి ఒక 5 to 8 మినిట్స్ సోక్ చేసుకుందాం. ఈలోగా మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి. జలేబీలని సోక్ చేసుకోవడానికి కావాల్సిన షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లోకి 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నామండి. 1/2 కప్పు షుగర్కి హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఈ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ప్రిపేర్ చేసుకోవాలండి. మళ్ళీ లేత పాకం ఉన్నప్పుడే ఈ షుగర్ సిరప్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. చూడండి, ఇక షుగర్ కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు చెక్ చేసుకుందాము. ఒకవేళ మీరు చెక్ చేసుకునేటప్పుడు చేతికి స్టిక్కీగా అనిపిస్తే మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టే అండి. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే సోక్ చేసి ఉంచిన ఈ బ్యాటర్ని ఒక 5 to 8 మినిట్స్ సోక్ చేసుకున్నాం కదా. దీన్ని మళ్ళీ ఒకసారి ఒక 15 సెకండ్స్ పాటు బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది చూడండి, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ జలేబీలను ప్రిపేర్ చేసుకోగలుగుతారండి. ఈ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో కనిపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక దీన్ని ఒక పాల కవర్లోకి ఈ ప్యాటర్న్ని ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. అందరి ఇళ్ళల్లో పాల కవర్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈజీగా మీకు ఈ మెథడ్ ఈజీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. ఇక దీన్ని నాట్ చేసుకుని రబ్బర్ బ్యాండ్తో టై చేసుకుందాం. చూడండి, రబ్బర్ బ్యాండ్తో ఈ విధంగా నాట్ చేసుకోవాలి. అండ్ మీకు లీకేజ్ అనేది కూడా అవ్వకుండా ఉంటుంది, బ్యాటర్ బయటికి రాకుండా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేయడం వల్ల. ఇలా రెడీ చేసుకున్నాక దీనికి ఎడ్జ్ని కాస్త సన్నగా కట్ చేసుకోవాలి. చూసి కట్ చేసుకోవాలండి. మరి లావుగా కట్ చేసుకుంటే బ్యాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం జలేబీలు ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకుని ఈ జలేబీలని ఒక్కొక్కటిగా వేసి వేయించుకుందామండి. మీరు జలేబీలని వేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో ఎండింగ్ పాయింట్ కూడా అక్కడే స్టాప్ చేయాలండి. అప్పుడే స్టిక్ అయిపోయి మనకి విరిగిపోకుండా జలేబీలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఈ జలేబీలని వేయించేటప్పుడు మరి హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేయించొద్దండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. అప్పుడే మన జలేబీలు క్రిస్పీగా, జ్యూసీగా అండ్ టేస్టీగా ఉంటాయండి. మరి హై ఫ్లేమ్లో కూడా వేయించకూడదు. సో ఈ జలేబీలని కాస్త క్రిస్పీగా అవుతున్నప్పుడు 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని వేయించుకోవాలండి. 1 సైడ్ క్రిస్పీగా అనిపించినప్పుడు
నెక్స్ట్ సైడ్ అదర్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే ఈ జలేబీలని ఆయిల్లోంచి పక్కకు తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా వేయించొద్దండి, మరీ క్రిస్పీగా అయిపోతాయి. ఇక వీటిని షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సోక్ చేసుకుందాం. ఒక 15 సెకండ్స్ పాటు సోక్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఈ షుగర్ సిరప్ కూడా వామ్గా ఉండాలి, వామ్గా ఉండే విధంగా చూసుకోండి. అప్పుడే మంచిగా సోక్ అవుతాయండి ఈ జలేబీలు. ఇక వీటిని ఒక్కొక్కటిగా ఈ జలేబీలని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకుని తీసుకుందాం. ఇలా మీరు ఇంట్లోని ఎంతో టేస్టీ, జ్యూసీ అండ్ క్రిస్పీ జలేబీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మీరు పర్ఫెక్ట్గా జలేబీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ మన స్వీట్ హౌస్ లాంటి జలేబీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో నచ్చింది కదా? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా కుదిరిందనేది మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.